నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం తూర్పుపాలెం గ్రామంలోని రక్షిత మంచినీటి చెరువుకి ఫినిషింగ్ కి 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రాష్ట్ర రైతు విభాగం మీడియా కోఆర్డినేటర్ గింజంపల్లి వెంకటేశ్వరరావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి గ్రామాలను అభివృద్ధి చేయడంలో ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివపార్వతి, తెలుగుదేశం పార్లమెంటరీ ఉపాధ్యక్షులు అమృతలూరు బసవబాబు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పమిడి శ్రీనివాసరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గింజంపల్లి శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు గ్రామాల చెరువులు అదేవిధంగా మండల పరిషత్ సిపిఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభ ఖమ్మం పట్టణంలో ఈ నెల 18వ తేదీన బ్రహ్మాండంగా జరుగుతుందని, గుంటూరు నగరంలోని సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున కదలాలని వారు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు కుటుంబాలు పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి పండుగ ఖమ్మంలో జరగబోతుందని, నాడు జరగబోయే ఎర్రదండు కవాతులో భాగస్వామ్యం కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ మాట్లాడారు. అన్ని గ్రామాల్లో కూడా ఒక ప్రణాళికతో రాబోయే రోజుల్లో మంచినీటి ఎద్దడి లేకుండా అదేవిధంగా సురక్షితమైన త్రాగునీరు ప్రజలకు అందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం శాసనసభ్యుల వారికి. అదేవిధంగా ఇక్కడ మాకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా డిఈ గారు కానివ్వండి, మా ఎండిఓ గారు శివపార్వతి గారు కానివ్వండి, అందరూ కూడా సహకారంతో అన్ని గ్రామాల్లో ప్రణాళికతో అన్ని అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం. దీనికి సహకరిస్తున్న మా మండల నాయకులందరికీ అదేవిధంగా గ్రామస్తులకు కూడా అందరికి కూడా ఈ చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి. రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో పయనింపజేయడానికి సహకరిస్తున్న శాసనసభ్యుల వారికి, అధికారులకు అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తాం.